కళ్యాణం మొదలు కాబోతుంది. కావున భక్తులందరూ భక్తి శ్రద్ధలతో మీ మనసులో రామనామస్మరణ మాత్రమే చేస్తూ ఉండండి. కాబట్టి కూర్చోవాలి. వెనక ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలండి. వీడియో వస్తుంది, లైవ్ వస్తుంది. చలివేంద్రలో సుగుని రాజేంద్ర రెడ్డి, సుగుని రామకృష్ణారెడ్డి, సుగుని రాజశేఖర గారు వారు ఈసారి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈసారి వస్తున్నటువంటి శ్రీకాంత్ జయపాల్ రెడ్డి గారు వారి దంపతులకు ప్రత్యేకంగా దేవస్థానం తరపు నుంచి ధన్యవాదాలు. ఇక్కడ కూర్చున్న భక్తులందరూ మీ యొక్క తల్లి మీ యొక్క తండ్రులకి చక్కగా కళ్ళు మూసుకొని వాళ్ళని తలుచుకొని నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిభ్యో నమో నమః. ప్రాతరజ్ఞం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం పోషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముతరుద్రగం హవేమ ప్రాతర్చితం భగముగ్రగం హవేమ వయం పుత్రమదిదేవ్యో విభక్తా ఆర్యశ్చిత్యం మన్యమానస్వరక్షేత్రాజా సత్యం భగం భక్షేత్యాః భగప్రణేదర్భగసత్యరాధో భగేమాన్ధియముదవదన్నః భగప్రణోతినయగోభిరశ్వైర్భగప్రణభిర్భవంతస్యామ ఉదేదానీం భగవంతస్యాభాతః ప్రపిత్వ ఉదమధ్యే అహ్నాన్ ఉదాదిగాన్ నఘవన్ సూర్యస్య వయం దేవానాగము సుమతో స్యామ భగయేవ భగవానో అస్తు దేవాస్మేన వయం భగవంతస్యామాహవేమి సమో భగపుర ఏకా భవేహ సమధ్వరా దోషసో నమందదధిగ్రామేమ శుచయే పదాయ అర్వాచీనం వసుమిదం భగన్నాదమివాశ్వ వాజిన ఆమహంతో అశ్వావతేర్విమోదీర్న ఉషాసో వీరవతే సరమశ్వంతు భద్రాః ధృతం గృహాణా విశ్వధ ప్రపీనా యోయం పాదః సత్యధస్యదానః యోమాగ్నే భాగినగో సంజమతా భాగంచికీరుషదే అభాగవగ్నే సంకురు వామగ్నే భాగినం కురు భాగ్యదేవతాయై నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచల వినాశకరం నమామి. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజః పురతో మారణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథో కారుణ్యరూపం కరుణాకరందం శ్రీరామచంద్రం శిరసా నమామి. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్స పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా దయౌ సంస్మరణాపుంసా సర్వదో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజో ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ దగ్నౌ సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదేవేంద్రయుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర
सर्वदा सर्वकार्येषु नास्ति देशाममङ्गलो लाभस्तेषाम् जयस्तेषाम् कुतस्तेषाम् पराभवः आपदामपहत्तारम् दातारम् सर्वसम्पदा सुमखश्चैकदन्तश्च कपिलो गजकन्यकः भोमगेतर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि अग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते प्रसन्नवदनं ध्यायेत् सर्वान् नमः श्रीपुरन्दराभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः कुलदेवताभ्यो नमः एतत्कर्माङ्गदेवताभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेदविद्भ्यो महाजनेभ्यो भक्तजनेभ्यो नमो नमः आजन्य प्राणानाजन्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविन्दाय नमः नमे नमः ओम मधुसूदनाय नमः विक्रमाय नमः ओम वामनाय नमः श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः पद्मनाभाय नमः ओम दामोदराय नमः संकर्षणाय नमः ओम वासुदेवाय नमः प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः नरसिंहाय नमः ओम अच्युताय नमः जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः हरे नमः ओम श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः सिद्धन्तभूतपिशाचाः ब्रह्मकर्मसमारभेत् ओम पृथिव्याः निर्मलपुष्करिषिः पूर्वादेव सुतलं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः परमस्य परं नमस्ते परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामयोगः ओम भूः ओम भवः ओम सवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम् ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमाभूत्यो नेरसामृतं ब्रह्मभूर्भुवस्सु वरो सह कुटुम्बानां भक्तजनानाम् उपहस्तसमस्तदुर्लक्षयद्वारा श्री परमेश्वर बुद्धस्य परमेश्वर प्रीत्यर्थं लोक कल्याणार्थं विश्वशान्त्यर्थं जगत्कुटुम्बिनां निवासिनां सर्वे जनानां भक्तजनानां सन्तोषकरणार्थम् आनन्दकरणार्थं श्री लक्ष्मी रमण प्रीत्यर्थं महाविष्णोरात्मज प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपदार्थ श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे रामक्षेत्रे अस्मिन् वर्तमानं व्यवहारिकचान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये सत्यस्तेजान्द्रमान क्रोधिनामसमर्दने उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां वासरः वासरस्तु शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषविशिष्टायां शुभादिजौ सर्वे भक्तजनानां नानागोत्रोद्भवानां नानानामभ्यः అమ్మ యజమాని ఇంటి యజమాని ఎవరి గోత్రం వాళ్ళే భర్త పేరు భార్య పేరు పిల్లల పేర్లు మనసులో ఒకసారి రాసుకోండి
కళ్ళు మూసుకొని మీ గోత్రనామాలు మీరే మనసులో ఒకసారి అనుకోండి. అనుకున్న తర్వాత చెప్పేటటువంటి మంత్రం కూడా అందరూ చెప్తూ ఉండండి. మైక్ మైక్ సర్వేషాం భక్తజనానాం నానాగోత్రోద్భవానాం నానానామభ్యః సపత్నీకః సపుత్రకస్య సపుత్రికస్య సభ్రాతృకస్య సపౌత్రకస్య సబాంధవస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. భక్తులందరూ గురువు గారు చెప్పినట్లుగా మీరందరూ సంకల్పం చేస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్ర స్వామినః స్వామినః సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జన్మాభ్యాస జన్మాభ్యాస ఆజన్మ ఆజన్మ ప్రభృతి ప్రకృతి ఏతత్ ఏతత్ క్షణ క్షణ పర్యంతం పర్యంతం మధ్యే గత్యే వర్తిన కాలే వచ్చిన కాలే బాల్య కార్య యౌవన శోభన కౌమార కౌమార వార్ధకేషు వార్తకేషు జాగ్రత్ జాగ్రత్త స్వప్న స్వప్న సుషుప్తాది సుప్తారి అవస్థాసు అవస్థాసు మనః మనః వాక్కాయ వాక్కాయ ఇంద్రియ ఇంద్రియ వ్యాపారైః వ్యాపారైః రహసి తపసి ప్రకాశే చ ప్రకాశే చ జ్ఞానతః జ్ఞానతః అజ్ఞానతశ్చ అజ్ఞాతస్య చిరకాల చిరకాల అభ్యస్థాన మధ్యస్థాన బహూనాం సంపూర్ణ బహువిధాన బహువిధాన పాపానాం పాపాన ఉపశమనార్థం ఉపశమనార్థం శ్రీ శ్రీ భరత భరత శత్రుఘ్న శత్రుఘ్న హనుమత్ హనుమత్ లక్ష్మణ లక్ష్మణ సీతా సమేత సీతా సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామి స్వామి ప్రీత్యర్థం ప్రీత్యర్థం అద్య అద్య రామనవమి రామనవమి పర్వదివస పర్వదివస ప్రయుక్త ప్రయుక్త శ్రీ 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 సీతారామ సీతారామ స్వామినః స్వామినః లీలా లీలా లీల విలాసార్థం నివాసార్థం లోక లోక కళ్యాణార్థం కళ్యాణార్థం విశ్వ విశ్వ శాంత్యర్థం శాంత్యర్థం ప్రాణి వాణి సద్భావన సద్భావన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ సీతారామ సీతారామ స్వామినః స్వామినః కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ ఆఖ్యం నాట్యం ఏభిః ఏతిః మహాజనైః మహాజనైః భక్తజనైః భక్తజనైః సహ సహ బ్రాహ్మణైః బ్రాహ్మణైః సహ సహ కరిష్యే కరిష్యే తత్రాదౌ నిర్విఘ్నతా సిద్ధ్యర్థం గణపతి పూజనం స్వస్తి పుణ్యాః వాదనం కరిష్యే సదంగజలసిద్ధ్యర్థం వరుణపూజాం కరిష్యే కలశం గంధపుష్పాక్షదైరభ్యర్చ ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే రుద్రశ్రుతో బ్రహ్మా మధ్యే మాతృగణాస్పదాః సాగర సర్వే సప్తద్వీపా వసుంధరా వేదోధర్వేదస్వామవేదోక్షరవణః సర్వే కలశాంబు సమాశ్రితః గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీర్ధా గాయత్రీ సముద్రతీర్థాః సరితానదాః ఆయాంతు దేవపూజార్థం దుర్దక్షయకారకా కలశోదకం పూజా ద్రవ్యాన్ని దేవపాత్మానం చ సంప్రోక్ష ఓం గంగే గజమునే దైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యముతలేస్మిన్ సన్నిధిం కురు ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం గంగా దేవతాభ్యో నమః సకలోపదారార్థే గంధాక్షరమత్ర పుష్పాణి సమర్పయామి
भोदैव ब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः यावत् कर्मसमाप्तिः स्यात् तावत् त्वं सुस्थिरो भव श्रीपदेव्यै नमः प्रार्थना गुरुनमस्कारान् समर्पयामि गणानां वा शौनको वृत्समदो गणपतिर्यते गणपत्यावाहने विनियोगः ॐ गणानां त्वा गणपादं भवामहे कविं कवीनामुपमश्रावस्तमो हराजं ब्रह्माणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः श्रीरसादानं गणपतिं साङ्गं सायुधं समाहरं सशक्ति पत्नी पुत्रपरिवारसमेतम् प्रोद्भवस्वः ऋषिमतिसमेतं गणपतिमावाहयामि स्थापयामि पूजयामि अग्ने पुनरस्मात् चक्ष पुनः प्राणविहनो देहि भोगम् पश्येम सूर्यमुच्चरन् दमनुमते वृणयानस्वस्ति अमृतं वै प्राणा अमृतमापः प्राणानैव यथा स्थानमपक्वयते सर्वजगन्नाथयावत् पूजावसानकम् तावत्त्वं प्रीतिभावेन बिम्बेऽस्मन् सन्नधिं कुरु महागणाधिपतये नमः स्थिरो भव साधनाधिपतये वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु महागणाधिपतये नमः ध्यायामि ध्यानं गजाननं भूतगणादिसेवितं कपिच्छलं भूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तं उपास्महे महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि महागणाधिपतये नमः आवाहयामि आसनं परिकल्पयामि महागणाधिपतये नमः पादारविन्दयोः पाद्यं समर्पयामि महागणाधिपतये नमः स्वर्घ्यमर्घ्यं समर्पयामि महागणाधिपतये नमः आचमनीयं समर्पयामि महागणाधिपतये नमः औपचारिकस्नानं भद्रं करेणे विश्वगजामदेवाः पश्येमाक्षभिर्यजत्राः श्रीरङ्गैस्तुष्टवाघं सत्तमोभिः देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः पूषा विश्ववेदाः स्वस्ति अधिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु लं नमस्ते गणपतये एव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि एव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि एव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं कृतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवभक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानोचानवमशिष्यम् अवपश्चात्तात् अवपुरस्ताद् अवोत्तरात्तात् अवदक्षिणात्ताद् अवचोर्ध्वात्तात् अवाधरात्ताद् सर्वतो मां पाहि पाहि समन्तात् वाङ्मयस्त्वं चिन्मयः आनन्दमयस्त्वं ब्रह्ममयः सच्चिदानन्दात्मजेयोऽसि प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदन्वत्तो राजते सर्वं जगदुदन्त्वत्तस्पृष्टते जगदन्वैरजमेष्यति सर्वं जगदुदन्त्वयि प्रत्येते भूमिरापो निलो निलो नभः चत्वारि महात्मदानि त्वयातीतः देहत्रयातीतः कालत्रयातीतः मूलाधारे स्थितोऽसि नित्यम् चित्तयात्मकः मां योगिनो ध्यायन्ति नित्यम् ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमच्युत्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सु वरो गणादेः पूर्वमध्यार्यभण्डारेः तदनन्तरम् अनुस्वारः परतरः नमस्कारः परतरः हेन्दुरसितं कालेन वृद्धः एतत्तवमनुस्वरूपम् नकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारस्य आन्त्यरूपम् इन्दुरुत्तररूपम् नादस्सन्धानम् संहिता सन्धिः ऐषा गणेशविद्या कनकऋषिः श्रुध्यायत्रे छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि दन्ते प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणम् वरदं हस्तेर्बिभ्राणं भूषजध्वजो तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुयुक्ताङ्गं रक्तपुष्पैः सुपूजितो तानुकम्पिरन् प्रकृते पुरुषात् परम् ध्यायति यो नित्यं स योगी योगिनां वरः प्रातपतये नमो
नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विद्यविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। श्रीमहागणाधिपतये नमः। महाभिषेकस्नानं समर्पयामि। वस्त्रम् अभिवस्त्रासुवसधान्यविषाभिधेनो सुदुगाः पूजमानः। चन्द्राभृत्तवेनो हिरण्याभ्यस्नान् रथिनो देवसोमः। श्रीमहागणाधिपतये नमः। वस्त्रम् समर्पयामि। पवित्रार्थमक्षदान् समर्पयामि। यज्ञोपवीतम् परमम् पवित्रम् प्रजापतेर्यत्सहजम् पुरस्तात्। आयुष्यमग्र्यम् प्रतिमन्तशुभ्रं यज्ञोपवीतम् बलमस्तु तेजः। श्रीमहागणाधिपतये नमः। गन्धान् धारयामि। गन्धद्वारान्तरादृशान् नित्यपुष्टाङ्गभीषणे ईश्वरीनो सर्वभूतानां तामिनो लक्ष्मयेश्वरी। श्रीमहागणाधिपतये नमः। श्रीगन्धान् धारयामि। अनिलभौमैर्पर्येति बाहं जायाहेरिं परिबाधमानः। विश्वावयुनानि विद्वान् पुमान् पुमाकुं सम्परिवाद विश्वतः। आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः। पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे। श्रीमहागणाधिपतये नमः। अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि। ॐ सुमुखाय नमः। एकदन्ताय नमः। ॐ कपिलाय नमः। गजकर्णिकाय नमः। ॐ लम्बोदराय नमः। विकटाय नमः। ॐ विघ्नराजाय नमः। धूमकेतवे नमः। ॐ गणाध्यक्षाय नमः। बालचन्द्राय नमः। ॐ गजाननाय नमः। वक्रतुण्डाय नमः। ॐ शूर्पकर्णाय नमः। हेरम्बाय नमः। ॐ स्कन्दपूर्वजाय नमः। ॐ सर्वसिद्धिप्रदायकाय नमः। श्रीमहागणाधिपतये नमः। नानाविधपरिमलपत्रपुष्पाक्षदां समर्पयामि। धूपं भावयामि। नमः। आघ्रापयामि। राज्यं विभक्ति संयुक्तं वह्निनादोदितं मया गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिविरामः। भक्त्या देवं प्रयच्छामि देवाय परमात्मने। याहि मां नरकाद्घोरादिव्यज्योतिर्नमोऽस्तु ते। देवसमानमनीयौ समर्पयामि नैवेद्यम्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सत्यं सत्येन परिषिञ्चामि अमृतमस्तु। ॐ प्राणाय स्वाहा। सोमपानाय स्वाहा। ॐ ज्ञानाय स्वाहा। सोमदानाय स्वाहा। ॐ समानाय स्वाहा। श्रीमहागणाधिपतये नमः। मध्ये पानीयं समर्पयामि। पूर्वापोषणं समर्पयामि। परापोषणं समर्पयामि। हस्तौ प्रक्षालयामि। पादौ प्रक्षालयामि। शुद्ध्यर्थम् आचमनीयं समर्पयामि। प्रोद्वर्धनार्थे चन्दनं समर्पयामि। भूमिफलैश्च कर्पूरैर्नागवल्लीधरैर्युतम्। साधूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्। महागणाधिपतये नमः। भोगीफलताम्बूलं समर्पयामि। स्वर्णपुष्परत्नां समर्पयामि। मङ्गलमहनीराजनदीपं दर्शयामि। मङ्गलं विघ्नराजाय मङ्गलं हरसूमहे मङ्गलं शूर्पकर्णाय ॐ सम्राजं प्रभुराजं विद्महे वक्रतुण्डाय धीमहि महागणाधिपतये नमः। मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि।
భావనయా ప్రదక్షిణాపూర్వక నమస్కారాన్ సమర్పయామి ప్రార్థయేత్ ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసియోగరక్షకం అనాయకైకనాయకం వినాశికే భవేజకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నదేకరాతి భీకరం నభోదితాస్మరం నమస్సురారివిగ్రహం అనాధికామధుర్ధరం సురేశ్వరం యతేశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యగుంజరం దరేతరోదరం వరం వరే భవక్రభక్షరం కృపాకరం క్షమాకరం మురాకరం జనస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్థిభార్జనం చిరంతరోక్తిభాజనం పురారిపూర్వనందనం సురారిగర్వసర్వనం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం ఖగోళదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతిమంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాజగంధనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకం తమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్మహం ప్రజల్పరప్రభాభగే హరస్మరం గణేశ్వరం అరోగణామదోషదాం సదాహిదేశభద్రతాం సమాహితాదురష్టభోగిమభ్యువైగచేతులాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం బోలో గజానన భగవాన్ కీ నిర్విఘ్నభస్తు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నవస్తు భవంతు శ్రీమంతో మహాత్మోన గృహంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నభస్తు. ఆరంభంతో ఆరంభమైంది. ఆరంభం అంటే విగ్రహ వినాయకుడు. విజయాన్నఘ్నంతి ఇది విగ్రహాన్ని గణాధిపతుడు. కవిం కవీనాం ఉపమస్రవస్తవం అంటాం. కవులంలోనే కవుడు ఆయన. గణానాం స్వా గణపతికి హవామహే అంటాం. ఓ గణపతి, నిన్ను హవిస్సులతో నిన్ను పూజిస్తున్నామని సాక్షాత్తు లక్ష్మీనారాయణ అయినటువంటి ఆ యొక్క సీతారాముల యొక్క వివాహానికి కూడా గణపతి యొక్క ఆశ్రమాన్ని కాబట్టి వాళ్ళు చదువుతున్న ప్రతి శ్లోకానికి ఒక విశేషమైనటువంటి సార్థక్యం ఉంది కనుక అది ఆ తత్వం పూర్తయింది. ఇక ఈ ప్రాంగణంలో సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి ఆ అయోనిజ సీతాదేవి, వైదర్భి, వైదేహి, మైథిలి ఎన్ని పేరు చెప్పుకోవచ్చు ఆమెను. ఆమెకు రఘుకులాప్తి సోముడైనటువంటి ఇనకుల తేజుడైనటువంటి సుగుణాభిరాముడైనటువంటి దశరథ రాముడు, ఇక్ష్వాకు వృక్షాప్తి సోముడు, రాఘవుడు. ఆయన కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా జరుగుతున్నది. పుణ్యాహవాసన సహితంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తజనాగ్రేసరులంతా కూడా ఈ కార్యక్రమాన్ని నయనానందకరంగా చూస్తూ శ్రవణానందకరంగా వింటూ ఉన్నారు. తదుపరి కార్యక్రమాన్ని మా సోదరులు కొనసాగిస్తారు. మహీద్యౌరధిభువిం సంప్రాప్య ఈ కార్యక్రమానికి సకల సన్నద్ధంగా సమాయత్తంగా ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది విదితమే.
మనం ఆ సముద్ర క్షితీశానామని రఘువంశపు రాతల గురించి చెప్తాం. కొద్ది నిమిషాల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ మహానుభావుని యొక్క వివాహము సీతా శాస్త్రీయమనితో జరగనున్నది. సహుకారణ్యే, నైవికారణ్యే, దండకారణ్యే, బదరికారణ్యాన్ని దశారణ్యాల గురించి కూడా చెప్తారు. అనంత వీర్యస్య అంటారు. అనంత వీర్యస్య అంటే అనంతమైనటువంటి, ఇక్కడ వీర్యము అంటే అర్థం ఏంటంటే పరాక్రమము అని అర్థం. శ్రీమదాది నారాయణస్య అంటారు. ఆదినారాయణుడు. మనం ఎవరికైతే ఇక్కడ వివాహం చేస్తున్నామో శ్రీమద్ ఆదినారాయణస్య అనిత్య అపరిమిత ప్రియమాణం. అపరిమిత ప్రియమాణం అంటే ప్రాజమానం అంటే ప్రకాశించేద. మీకు చెప్పినటువంటి పాఠం చెప్పినటువంటి గురుగారులను మనసులో స్మరణ చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ, సర్వేభ్యో దేవేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అవనికృత జానుమండల కమలముకులం సదృశమంజలిం శిరస్యాదాయ దక్షిణేన వాణినా అన్నా దక్షిణేన వాణినా సువర్ణపూర్ణకలసంధారయిత్వా ఆశిష ప్రార్థయతే ప్రాయయుక్మానేన పుణ్యాహం దీర్ఘమాయురస్తు. దీర్ఘానాగామద్యోగరే స్త్రీని విష్ణుపదానిదేనాయ ప్రమాణేన పుణ్యాహం దీర్ఘమాయురస్తు. బ్రాహ్మణహస్తే శివాపస్సంతు. బ్రాహ్మణహస్తే శివాపస్సంతు. సౌమనస్యమస్తు. అక్షదంతారిష్టంతాస్తు. గంధాస్వాంతు సౌమంగళ్యంతాస్తు. గంధాస్వాంతు సౌమంగళ్యంతాస్తు. అక్షదాస్వాంతు ఆయుష్యమస్తు. పుష్పాణి పాంతు సౌశ్రియమస్తు. తాంబూలాని పాంతు ఐశ్వర్యమస్తు. తాంబూలాని పాంతు ఐశ్వర్యమస్తు. దక్షిణా పాంతు బహువేయంతాస్తు. దీర్ఘమాయుష్ేయశాంతిపుష్టిస్తాస్తు. శ్రీర్యశో విద్యా వినయో విత్తం బహుపుత్రందాయుష్టాస్తు. యంకృత్వా సర్వవేదయజ్ఞచంద్రమాశ్రతే దీర్ఘమాయుః. ఉచ్చాదివిలక్షీణానందో స్మర్యే అస్మదా సహదే సూర్యేణ. హిరణ్యదామృతత్వం భారం దేవాసోదాస్తో భక్తీరంతాయుః. ఆపావున్నందు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చాసే. అశ్వినం సముద్రణం వీరవంతం గోవంతం ప్రయన్నాహృదే స్వస్తి సంపాశించామేధుషాప్రదామాయుర్ధనంచాయమతమస్వాధ్యాయ కృతమదాన విశిష్టానాం బ్రాహ్మణానాం మనస్సమాధీయతాం. సమాహితమనసస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాస్మః. యజమానః జలమాదాయ శాంతిరస్తు. పుష్టిరస్తు సుస్థిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు కర్మాస్తు కర్మసమృద్ధిరస్తు ధర్మసమృద్ధిరస్తు శాస్త్రసమృద్ధిరస్తు గృహే ధనధాన్య సమృద్ధిరస్తు సంపదస్తు బహిర్దేశే ఈశాన్యే సర్వారిష్టనిరసనమస్తు. యత్పాపం తత్ప్రతిహతమస్తు. మధ్యే మధ్యే యశ్రేయస్వదస్తు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఉత్తరోత్తరమహరహర వివిద్ధిరస్తు. ఉత్తరోత్తరాశుభాశోనాసుపద్యంతాం. కామాసుపద్యంతాం. శ్రీకరణభూతనక్షత్ర సంపదస్తు. శ్రీకరణభూతనక్షత్రగ్రహలగ్నాదిదేవతా ప్రీయంతాం. శ్రీకరణే ముహూర్తనక్షత్రే సగ్రహే సుదేవతే ప్రీయేతాం. దుర్గావాంఛాన్యః ప్రీయేతాం. అగ్నిపురోగా విశ్వేదేవాः ప్రీయంతాం.
ఇంద్రపురోగా ప్రద్గణా శ్రీయంతాం బ్రహ్మపురోగా సర్వే వేదా శ్రీయంతాం విష్ణుపురోగా సర్వే దేవా శ్రీయంతాం మాహేశ్వరీ పురోగా ఉమామాతర శ్రీయంతాం ప్రసిద్ధపురోగా శరణా శ్రీయంతాం అరుంధదేవురోగా ఏకవక్ష్య శ్రీయంతాం హృదయఛందాం శ్రీయాచార్యా వేదా దేవా యజ్ఞాశ్చ శ్రీయంతాం బ్రహ్మజ బ్రాహ్మణాశ్చ శ్రీయంతాం శ్రీ సరస్వత్యౌ ప్రియేతాం శ్రద్ధామేధే ప్రియేతాం భగవతి కాత్యాయని ప్రియేతాం భగవతి మాహేశ్వరీ ప్రియేతాం భగవతి పుష్టికరీ ప్రియేతాం భగవతి పుష్టికరీ ప్రియేతాం భగవతి పుష్టికరీ ప్రియేతాం భగవతి పుష్టికరీ ప్రియేతాం భగవంతౌ విఘ్నవినాయకౌ ప్రియేతాం భగవాన్ స్వామి మహాసేన స్వపత్నీక సుసుత స్వభాసుత సర్వస్థానగత ప్రియేతాం హరిహర హిరణ్యగర్భా ప్రియంతాం సర్వా గ్రామదేవతా ప్రియంతాం సర్వా కులదేవతా ప్రియంతాం సర్వా వాసుదేవతా ప్రియంతాం బహిరపః బహిరపః హతా బ్రహ్మద్విషః హతా బ్రహ్మద్విషః హతా పరిబంధినః హతా అస్యకర్మణో విఘ్నకర్తారః శత్రవః పరాభమయ్యాంతు సామ్యంతు హోరాణి సామ్యంతు పాపాని సామ్యంద్వీతయః పాత్రमध्ये శుభాని వర్ధంతాం శివా ఆపస్వంతు శివా అర్ధవస్వంతు శివా అగ్రయస్వంతు శివా ఆహుతయస్వంతు శివా వనస్పతయస్వంతు శివా అధితయస్వంతు అహోరాత్రే శ్రేయస్యాతాం నిగామేన నిగామేన పర్జన్యో వర్షతు భరణ్యో నమోదధే పచ్చందాం యోగక్షేమో న కల్పదాం శుద్ధాం కారకముఖ బృహస్పతిశనైశ్చర్వాహుకేతు సోమదేశాదిగ్రహాः ప్రియంతాం భగవాన్ నారాయణ ప్రేతాం భగవాన్ పర్జన్య ప్రేతాం ప్రేతాం భగవాన్ యాత్ యాహ ఏవ కురుతే మహ్యం సహ కుటుంబినే మహాజనాన్ అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు చేతులు జోడించి చెప్పండి మహ్యం మహ్యం సహ కుటుంబినే మహాజనాన్ నమః కుర్బాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ అద్య కరిష్యమాణ శ్రీ సీతారామ స్వామినః కళ్యాణ మహోత్సవ ఆఖ్యస్య కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు ఓం పుణ్యాహం ఓం పుణ్యాహం ఓం పుణ్యాహం ఓం సుత్రయే వాయుభద్రవామహై సోమం స్వస్తి భవానస్యేస్పదేః బృహస్పతిం సర్వాగణౌ సుత్రయే సుత్రయ ఆదిత్యాసో భవంతునః ఆదిత్య ఉదయనీయ సత్యేవేద సత్యాం ప్రేక్షత్యాం సత్యమభ్యుజ్యంతి సుత్యేవేద ప్రేక్షుజ్యంతి స్వర్జ్యంతి స్వస్తిన ఇంద్రో వృద్ధస్వాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినామసమస్తోమ్యాసః చతస్రో దేవీరజరాశ్వవిశ్వాః తే యజ్ఞం మాంగృతః పరస్తాద్ సంవత్సరేణ వృదక్య స్వస్తి జై శ్రీరామ్ మళ్ళీ చెప్పండి మహ్యం సహ కుటుంబినే మహాజనాన్ నమః కుర్బాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ అద్య కరిష్యమాణ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆఖ్యాయ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు ఆయుష్మదే స్వస్తి ఓం వృద్ధ్యామస్తోమం సదయా ప్రమాదమానో మంత్రం సరతే హోమాయాతం శ్రీతోనభక్తం మధురో సుందరా భూతాంశో అశ్వినోక్యామప్రాః సర్వా బుద్ధివృద్ధ్మయామిదం వైదేకసేవస్వాత్ ప్రయభవత్సంగో విరమధోక్షరైరుపరిస్తాత్ गायत्र्यास्वाददाहं परिभूया सर्वामध्यमाघ्नो सर्वामध्यमघ्नो दिय एवं वेदा सत्यास्महव्यैर्नमसो वसत्या मित्रं देवं मित्रधेयं नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम जगदस्त्रवीराः श्रीमित्रेण वै देवानां बुद्धानि श्रीणि छन्दागुं चित्रेण सवनानि त्रय इमे लोकाः सत्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति क्षपणि मह्यं सह कुटुम्बिने महाजनान् नमः कुर्बाणाय आशीर्वचनम् अपेक्षा मानाय
అద్య కరిష్యమాణ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆఖ్యస్య కర్మణః వృద్ధిం భవంతో భవంతు కర్మరథదాం వృద్ధిస్వ వృద్ధిః శ్రియే రాజశ్రియా నిరీయాయ శ్రియం వయో దుర్భ్యో దధాతి శ్రియం ప్రసానామదత్వమాజన్భవంతి సత్యాసామిధామిదత్రౌ శ్రియ ఏవైనందశ్రియామా దధాతి సంతతమృతా ప్రజయా పశుభిర్య ఏవం వేద యస్మిన్ బ్రహ్మా ప్రజయः సర్వమేధ అమృతలోకవిదమో రసనం తన్నో నక్షత్రమభిర్విద్య శ్రియం తథా సుధనేయమానం అహేమస్మయమంత్రం మే గోపాయ యమృషయత్రైవరావిదుః సుజస్సామానయదూర్గుంషి శాంతదేవతా శ్రీ సీతారామచంద్ర ప్రియతా శుక్రేర్గైరదార్పన్నాం రావడం వారి సతీమణి సహితంగా ఈ కార్యక్రమానికి చేయడం వారికి ఆ యొక్క భగవదాశీర్వాదం వెన్నంటే ఉంటుంది. జారుతున్నటువంటి ఆ పద్మరాగా ఈత అంటే ఆమె చేతులు పద్మరాగాల్లాగా అంటే పద్మాల్లాగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవి కూడా ముత్యాల తరంబరాలు అంటారు. నేను ముత్యాలు అంటున్నా, డాక్టర్ గారి సతీమణి ముత్యాల్ని అందిస్తున్నారు అక్కడ. అంటే సమయజ్ఞత అంటే ఇది డాక్టర్ వంశీకృష్ణ గారి యొక్క సతీమణి వాటిని అందిస్తూ ఉన్నారు. వారు డాక్టర్ గానే అతని మనసులలో హృదయ అంటే నీలమేఘముల వంటి రంగు కలిగిన వాడు నల్లగా ఉన్నారు అంటారు, కానీ నల్లగా ఉన్నా కూడా అందంగా ఉంటారు చాలా మంది. అక్కడ వర్ణ ముఖ్యం కాదు. ఆ విధంగా ఆ యొక్క సీతారాముడు అయ్యా అమ్మా ఎంతటి అదృష్టవంతురాలో అమ్మా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ రాఘవుని యొక్క పాణిగ్రహణం అంటే వివాహం. ఒకప్పుడు సోదరుడు ఒకనొకప్పుడు బాల్య దేశాలలో బంతిని ఎత్తడానికి సీతమ్మ వారు ధనుసు ఉన్నటువంటి గృహాంగణంలోనికి వెళ్లి ఆ ధనుసులు 4000 మంది మోయదగినటువంటి ధనస్సులు అవలీలగా చేతితో ఎత్తుకుంటే ఆ యొక్క జనక మహారాజు కొన్ని ప్రాప్తి కలిగిందట. ఆశ్చర్యపోయాడు, తల దిగిపోయింది, ప్రమదించాడు. ఆహా ఇటువంటి జై శ్రీరామ్, జై సీతారామ, జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం. ఈనాటి మన శ్రీశైలంలో గట్టుపైన జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ఏవైతే కళ్యాణ ఘట్టం ఉందో అతి వైభవంగా అతి పురాతనమైనటువంటి మన యొక్క కళ్యాణం వీక్షించడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మన అందరి జనముల నేత అయినటువంటి శ్రీ వంశీకృష్ణ గారు వారి పుణ్య దంపతులతో పాటుగా అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఏ మూలలో చూసినా, ఎక్కడ చూసినా, ఏ తండాలో చూసినా ఈ తెలంగాణ రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండాలని సీతారాముల కళ్యాణాన్ని అంతటా చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భంగా ఇప్పుడే వారి సోదరులైనటువంటి తిరుపతి రెడ్డి గారు ఈ కళ్యాణానికి వారి పుణ్య దంపతులు రావడం వారిని కూడా సాధారణంగా ఆహ్వానించుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారి యొక్క అనుకూలంలో రేవంతుడు అంటే సంస్కృతంలో అర్థం ఏమిటంటే వేగంగా పరిగెత్తేవాడు అని అర్థం. అంటే మీకెవరికి తెలియదని కాదు. రేవంతుడు అంటే బాగా పరిగెత్తేవాడు అని. అటు ఆయననే సాక్షాత్ ఇక్కడ కూర్చున్నారా అన్నట్టుగా తిరుపతి రెడ్డి దంపతులు ఇక్కడికి రావడం మనకందరికీ ఉదాహరణమైనటువంటిది, సంతోషదాయకమైనది. అపర భద్రాద్రిగా కీర్తించబడేటటువంటి శిరసలగంట దేవస్థానం సాన్నిధ్యంలో
వివాహ మహోత్సవానికి తలంబ్రాలు వచ్చారా అన్నట్లుగా చిత్రరాశంలో ఈ మాట నేను అంటుంటే విశేషం అది, అశయోక్తి కాదు, ప్రపంచం కాదు, స్థితించడం కాదు, పదానికి ఉన్నటువంటి అర్థం చెప్తున్నాం. రేవంతుడు అంటే అర్థమది కాబట్టి వారి సాక్షాత్తు కూర్చున్నట్లుగా తిరుపతి రెడ్డి గారి ధర్మపత్ని కుమార్తె సహితంగా పుత్రికా రత్న సహితంగా విచ్చేయడం అనేది రామశర్మ గారు చైర్మన్ గారు వారి దంపతులకు సాధనంగా స్వాగతం పలకడం కూడా హర్షణీయమైనటువంటిది. వారి మనస్సులో ఎంతగా వారు దీక్షించబడుతున్నారు అన్నది రామశర్మ గారి ముఖాల విందాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లా జంబూ నింబ కదంబ సూద క్రమక నారికేలి రాత్రి దాడివ్యాలు వివిధ కుసుమానామంటాం. తర్వాత ముఖావలోకనం తర్వాత నేత్రోన్మీలనం. ఈ ఘట్టాలన్నీ కూడా వివాహ ఘట్టంలో జరుగుతూ ఉంటాయి. దృష్టిదోష పరిహారార్థం కాశికం లలాటం ధారయూత్ అంటాం. ఒకనొక కాలంలో ఒకనొకప్పుడు పెళ్లి కూతుర్ని చూసిన తర్వాత అమ్మ నీకు ఫలానా వరుణ్ణి తెచ్చాను అంటే కన్ను మూసుకొని పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పట్లాగా ప్రీ వెడ్డింగ్ మ్యారేజెస్ లేవు, అప్పుడు ఎంగేజ్మెంట్ లేవు. తిరుపతి రెడ్డి గారు నవ్వుతున్నారు నేను అంటుంటే. దూరం వంశీయులు ఈ యొక్క దేవాలయానికి దేరం వంశానికి ఉన్నటువంటి చరిత్ర అనన్య సామాన్యమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, అసామాన్యమైనటువంటిది, అసాధారణమైనటువంటిది అన్న విషయం చెప్పకనే చెప్పొచ్చు. శ్రీశైల గండిక మహాత్మ్యం అనుకొని ఒక గ్రంథం రాస్తే దాంట్లో దేరం వంశీయుల యొక్క ప్రస్తావన 13 తరాల నుంచి రాయబడ్డది. అది నేను స్వయంగా చదివాను. దేరం అన్నటువంటిది డేర్నెస్. ఈ యొక్క దేవాలయాన్ని సర్వతోముఖాలు మీకందరికీ తెలుసు. వంశీ కృష్ణ గారు తిరుపతి రెడ్డి గారు ఈ ప్రాంతం వాటే కాబట్టి పుట్టినప్పటి నుంచి ఈ దేవాలయం యొక్క అభ్యున్నతి సర్వతోముఖాభివృద్ధి రమణీయమైన ఈ ప్రాంతం యొక్క ప్రకృతి దృశ్యాలని కూడా మనకు చేసినటువంటివే. చెప్పకనే ఈ దేవాలయానికి మీ యొక్క ఆర్థికమైనటువంటి అంటే హృదయపూర్వకమైన సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా చేతులు జోడించి మీకు అందరికీ నమస్కరిస్తూ స్నాతకాయ వరాయ మధుపరకేత్రయ అగ్రమహారాజరమణ పౌత్రాయ సమైత్రావరణ గౌండ్యత్రయాల శ్రీరధ్వజనక మహారాజవరణ స్వస్త్రీ చతుర్దశభువనాధీశ్వరీం పద్మస్వరూపిణీం సీతానాంనీం లక్ష్మీస్వరూపిణీం వరార్థినీం కన్యా కళ్యాణార్థం వృణీమహే దాస్యామి. ఓం కైరంగస్మాదాత్ కామః కామాయ కామో దాతా కామ ప్రతిగ్రహీత కామకోసముద్రమామిష కామైతాభ్యాం ప్రతిగృహ్ణామి.
ధారకదేవతం సమో నమస్కారో సురే శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపాయ కన్యార్జునే గృహాస్మై వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. కల్వకుర్తి శాసనసభ్యులు కత్తిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారి యొక్క అనుచరగణంతో రావడం అనేది జరిగింది. వారికి వీరం రామచంద్ర గారు సాధారణంగా స్వాగతం పలికారు. చైర్మన్ గారు అంటే ఎంపీ కోటమంటి రాములు గారు ఈ కార్యక్రమానికి ఇంతకు ముందు విచ్చేశారు. వారికి కూడా స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి పాదాలకి దివ్య భవ్యమైనటువంటి పాదాలకి ఇప్పుడు పాదార్చన కాళ్ళు కడగడం జరుగుతుంది. ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ దర్శించి తిలకించి రామానుగ్రహాన్ని పొందాలి. ఓం నమో సహస్రాయ సహస్రపాదే సహస్రపాదాయ శివాయ సమర్పయామి రక్షార్థం రక్షాబంధనం గరిష్యే. ఓం నమో భగవతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులను మనమే అంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి 14 లోకాలకు అధినాథుడైనటువంటి ఆ యొక్క రామచంద్రునికి సీతా మహాశాస్త్రిపై పాణిగ్రహణం జరుగుతున్నది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పుణ్య నదీ జలాన్ని తెచ్చి అక్కడ వారికి పాలాభిషేకం జరిగినది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. प्रतिबध्नामि रक्षे माचलमाचल रक्षाधारण मुहूर्तस्तु मुहूर्तो अस्तु एतत्सु मुहूर्तनाग्रहाणाम् अत्यन्त आनुकूलता फलसिद्धिरस्तु. आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुद्धं यज्ञोपवीतं बलमस्तु तेनः यज्ञोपवीतधारणमहं करिष्ये. आनीयमानं वसुपर्कं वरः चित्रस्य
चक्षुषा प्रतीक्षे इत्यपेक्ष ओम देवस्तवासविदुप्रथमेश्वरोष्माभ्याम् ओम विराजोदोहसि इदुप्रथमं प्रास्य लौकिकोदकेन आसन्य विराजोदोहमसीया इति द्वितीयं प्रास्य लौकिकोदकेन आसन्य मयि दोहः पत्यादै विराजः इति तृतीयं प्रास्य लौकिकोदकेन आसन्य तूष्णीं सर्वं गृहीत्वा सत्यं यशस्वीर्मयि श्रेष्ठयता आचमनीय जलशेषं सर्वं गृहीत्वा अमृताभिधानमसीत्यवस्तीत्वा सत्यं यशस्वीर्मयि श्रेष्ठयता माता रुद्राणां दुहितावसूनां सुसादित्यानां अमृतस्य नाभिः प्रतिष्ठा ओम उत्सृता इति विसृजेत् ततो दाता जलभा जनगोभो जनगो महिषस्वदासि गरुडासि अल्पपूर्वतं वराज दत्यात् ततः सीताराम ప్రజలయుక్తంగా ఎందుకంటే ఎవరికి ఎవరు ఇస్తున్నారు పిల్లలు అన్నది మనం అంటాం. ఇక్కడ ఉన్నారు రావులన్న ఉన్నాడు, వారికి తెలుసు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల కంటే వయసులో ముందర చూడాలి అంటుంటారు. ఘటాపరీఠం ఘటపూర్వీఠం శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధిరస్తు అంటే వివాహం చేయనమ్మ అనురాధమ్మ కూడా ఉంది ఇక్కడ. వంశీకృష్ణ గారి సతీమణి అనురాధమ్మ. ఆడపిల్లలు ఉండాలంటే ఆడపిల్ల ఉంటేనే కన్యాదానం చేస్తేనే, కన్యాదానం చేయకపోతే మూర్ధ్వగతులు ఉత్తమగతులు తగ్గవంట. కాబట్టి ఆ జనక మహారాజు అంతటి ధన్యాత్ముడు. ఒకనొకప్పుడు అయోనిత అంటారు సీతాదేవిని. అంటే నవమాసములు మోసి జన్మించినటువంటి, నవమాసములు మోయగా పుట్టినటువంటి కన్యగారు. అందుకొరికే నారాయణ రెడ్డి గారు, అట్లే ముఖ్యమంత్రి గారు సోదరులు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ధర్మపత్ని సహితంగా, వంశీకృష్ణ గారు ధర్మపత్ని సహితంగా, రాములు గారు, వీళ్ళందరూ కూడా మీరంతా కూడా పాద ప్రక్షాళన చేసినటువంటి అనుభూతిని తాదాత్మ్యాన్ని మీరు పొందవచ్చు. దయచేసి జై శ్రీరామ్. సర్వపత్ని నారాయణ రెడ్డి గారు జై శ్రీరామ్. జై సీతారాం. కార్పొరేషన్ సభ్యులు ఆచార్య గారు, ఈ మా లోక్సభ సభ్యులు ప్రోతగంటి రాములు గారు, వారు కుమార్. ఇంకా ఇప్పుడు తదితర కార్యక్రమం జరుగుతుంది. మాతో ఉన్నారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనమంతా ఆకాంక్షిస్తుంది. భక్తులందరూ దయచేసి నిశ్శబ్దాన్ని పాటించాలి. నేను చెప్పిన సంకల్పాన్ని మీరందరూ చేయండి. వాసనయ అస్మిన్ సంసారే చక్రే విచిత్రాభిః విచిత్రాసు యోనిషు పునః పునః జనిత్వా కేనవ కర్మ విశేషేణ ఇదానీం మానుష జన్మ ప్రాప్తవతః మమ జన్మ అభ్యాసాత్ జన్మ ప్రకృతి ఏకక్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం పంచ ఇంద్రియాణాం పంచ కర్మ ఇంద్రియాణాం జ్ఞాన ఇంద్రియాణాం ప్రేరకస్య అంతఃకరణస్య గోచరస్య సంబంధే సతి సకల పాప
అర్థం అస్మత్ సమస్త పితॄణాం మాతృ వంశజానాం ఏతేషాం సర్వేషాం నరకాది ఉత్తీర్య సారోప్య సామీప్య సారూప్య సాయుజ్య ప్రాప్తి ద్వారా శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ రామనవమి బ్రహ్మోత్సవే కర్మణి కళ్యాణోత్సవ కర్మణి అర్చక ఆచార్య ముఖేన కన్యాదానం కరిష్యే. చక్కగా అసలు కన్యాదానాన్ని దృశ్యాన్ని చూసి చరించండి. దయచేసి మనసులో రామనామాన్ని స్మరణ చేస్తుండండి. శ్రీమదాదినారాయణస్య మహాజనోగమధ్యే పరిభ్రమాణానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదంగారపృథివ్యామస్వేదో వాయురాకాశాస్యావరుణైరావృతేऽస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये सकलाधिष्ठानवराहदंष्ट्राङ्गुरमृणालस्य जगन्मूलाधारशक्तिः कूर्मानन्दाब्जैरावत पुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौमसुप्रतीकाक्षस्त्रदिग्विनो परिप्रतिष्ठितस्य अतलवितलसुतलतलादलरसादलमहादलमाताळ सप्तपाताळस्योपरितले भूलोक भुवर्लोक सुवर्लोक महल्लोक जनो लोक तपो लोक सत्यलोकस्याधो भागे मर्दिन्यां महाकालायमाण फणिराजदेशस्य सहस्रफणाफणिमण्डलमण्डिते इन्द्राग्नियमनिरुतिवरुणवायुकुबेरैशानाध्यक्षदिक्पालकपालिते लोकालोकादलमलयुते फलयाकारलवणे शुसुरासर्पितशिक्षीरशुद्धजलार्णवैरावृतेऽस्मिन् महति ब्रह्माण्डखण्डमध्ये जम्बूत्लक्षसान्मलिपुषक्रौञ्जशाकपुष्कराख्यै सप्तभिर्दीपैर्दीपिते महेन्द्रमलयसख्यशक्तिमदृक्षद्विन्ध्यपारयात्राख्य सप्तकुलपर्वतैर्विराजिते हिमशैल हेमकूटादि मतंग हिरण्यशृंगादि महानगैः समधिष्ठिते हिमशैल हेमकूटादि सप्तभिर्महानगैः समधिष्ठिते इन्द्रकशेरुताम्रकभस्तिनागसौम्य गन्धर्वशरफलदखण्डाख्ये नवखण्डात्मके महासरोरहाकारपञ्चारुकोटिविस्तीर्णभूमण्डलमध्ये मेरोर्दक्षिणपार्श्वे मलयादुत्तरे कर्मभूमौ भारतकिंपुरुषहरिरावदौ भद्राश्वकरमणमन्दहासदिक्वराख्येति नवखण्डखण्डिते सम्भगविन्ध्यविषानैमिषगददिक्तदिगनहुषगुहदेवदारुकारण्यादि प्रसारण्यादिते अङ्गभङ्गकलिङ्गकाम्बोधसौवीरसौराष्ट्रगौरव महाराष्ट्र गुजराष्ट्र मगधमालव नेपाल केरल चोल पाञ्चाल बंगाल द्रविड़ द्राविड़ कर्नाटकान्ध्रमुक्कुरुकुरुकुरुन्धारविदर्भविदेहवाग्लीकवरपरकेश कोसरकुन्दरक्षवनदेङ्कणकोङ्कणमध्यमत्रगुरुधूर्जरादि छप्पन्नदेशविशेषभूपालपाद भाषाविचित्रते साम्यवन्ती कुरुक्षेत्रादि गङ्गा गोदावरी भीमरथी तुङ्गभद्रा कावेर्यादि महानदी विलसिते अयोध्याकाशीवृषोत्तमरामेश्वरादि महामुक्तिस्थलयुते श्रीशैलप्रदेशे देवदिर्यं जगत्सृष्टो सकलापरार्थत्वै देविनो ब्रह्मणः प्रथमपरार्थे वन्ददरादीने वन्ददतीयपरार्थे वन्ददरादिवर्षे त्रयोदशघटिकायां चत्वारिगुणद्विघटिकासु कथासुद्विचत्वारिगुणद्विघटिकायां श्वेतवराहकल्पे सर्वरास्य प्रकर्षं निजकाले नित्यनिवासक्रमेण सर्वरास्य प्रकर्षं निजकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थावताराणां मध्ये नवमे बौद्धावतारे स्वस्तिश्री रोधिनाम संवत्सरस्य उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे
वासरस्तु सौम्यवासरयुक्तायां शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायामस्यां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोत्पन्नस्य नामधेयस्य भक्तवेदस्य अखिलाण्डगोडब्रह्माण्डनायकस्य सीतारामचन्द्रस्वामिनः कल्याणमहोत्सवाख्यम् అందరూ కూడా అనండి మమ జన్మ అభ్యాస ఆజన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే సంభావిత సకల పాప నివృత్తి పూర్వకం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశ పూర్వేషా అపరేషా మద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మండలపర్యంతం గుజరాతేనే ఏకైక బాలుకాపరక్షక్రమేణ బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సూర్యమండలపర్యంతం నిత్య నివాస सूर्यवंशनाथदेवाय श्रीलक्ष्मीनारायण स्वरूपाय रामचन्द्रवर्मणे नाम्ने पदाय लोककल्याणार्थं विश्वशान्त्यर्थं सर्वेषा आये सदिपादयामि ओम स्वस्ति देवस्यत्वाकविदप्रथमे राजावरणमैतदेवि दक्षिणे प्रजापतये कन्या तेन अमृतत्वमस्य वयोधात्रे वयोमस्यमस्यप्रतिग्रहीत्रे कहितस्मादा कामप्रतिग्रहीता कामगुणसमुद्रमाणी कामेरत्था प्रतिगृह्णामि कामेत्ते एकादे कामदक्षिणा उत्तानस्वाङ्गिरसप्रतिगृह्णामि कन्यादानं तुभ्यमहं सम्प्रददे कन्यादानप्राप्त्या ब्रह्मशक्तिहिरण्यं सुवर्णं तुभ्यमहं सम्प्रददे नमः सत्यां न्यायं व्यावहारिकदक्षिणां तुभ्यमहं सम्प्रददे नमः सर्वे कामेरत्वेधानादिर्गव्या नादि अनयोः भक्तान स्वावधानकुल्लामलनीलवारिजलश्यामोन्नतं कोमलो पार्वत्याय महेश्वरेण च शिरस्नागीकृतं सर्वदा शापाच्चिर्वरगौतमस्य वनितौ शैलासुशीलासुता सम्पत्यो निहवामभागजनितौ ध्येयानिदौ मङ्गलो లక్ష్మీనారాయణ
సీతారామచంద్ర సావధాన కళ్యాణం కమనీయ కోమలకరైరాక్షదారోపణం శ్రీరామ వైవాహికా శ్రీవిష్ణు భక్తి భువనైక మాతా ఆయుష్మద కమలాసనస్య భారతీ వల్లభస్య సకల దురితాపార నివారకస్య జానకీ జనకస్య అంబోనిధి స్తంభకుంభ సంభవస్య ప్రజానాంజనైకమేతి సమేత పుష్పసాయకస్య సకల సాగరాదీనాం శ్రీశైల సువేలాచల కైలాసాచలాదీనాం మకరందు సందోహ నిష్యందు సుందారవందారకాదీనాం సదేవదాంగరంగకలింగకాశ్మీరరాష్ట్ర పుణ్యప్రవీణ్యరుద్యసామాధర్మనాల కావ్యనాటకాలంకార శబ్దతత్వమీ మహాంశాది అరుంధతి లోపాముద్రహల్యా ద్రౌపదీ దమయంత్రీనా ఆశాభారాంగనానీనా జనని దయచేసి భక్తుల మధ్యలో లేచి నిలబడతారు. అందరూ కూర్చోండి. మీరు కూర్చుని కదా మీ వెనక ఉన్న వాళ్ళకి జరిగేటువంటి కార్యక్రమం కనిపిస్తుంది. మనకన్నా చాలా దూరంలో చాలా మంది భక్తులు ఉన్నారు. మనం నిలబడి వాళ్ళని ఇబ్బంది పెట్టదు. మనకు కలిగే అవకాశాలు వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు హేతునార్థం అంటే కళ్యాణం అంటే చాలా మందికి ఇక్కడ కొంతమంది మేధావులు కూడా ఉన్నారు. నాకు అంతేందుగా కనపడుతున్నాను. వాళ్ళ పేర్లు ప్రస్తావన చేయనప్పటికీ నాకు వాళ్ళు తెలుసు. మనం ఏమంటామంటే మార్గంధ్రుడు కూడా అంత అందంగా ఉంటాడంట. ఆ వంశము ఇనవంశం అంటారు, సూర్యవంశం అంటారు, సూర్య సమప్రభ అంటారు. కోటి మంది సూర్యుల యొక్క సమప్రభతో కలిగినటువంటి వాడు. ఆ రఘువంశం రాముని యొక్క వంశం ఎంత ఉత్కృష్టమైందంటే ఈ కాలంలో మనలో ఉంది. అరుంధతి మహాసాధ్విని వశిష్ఠుడేమో ఈ వంశానికి కులగురువు, అరుంధతి మహాసాధ్వేమో సీతా మహాసాధ్వి చక్కగా అర్చించినటువంటి
తన యొక్క దేవాలయ అంత గృహంలోనికి వెళ్ళి ఆ యొక్క అరుంధతి దేవిని మనసారా అర్పించి, అమ్మ నాకు నీ యొక్క దీవెనలు ఉండాలి, ఐహిక ఆముష్మికవంతం. మా యొక్క సోదరుడు చక్కగా వాస్తవానికి ఒక అక్షరం పొందుకోకుండా ఆ యొక్క లగ్నాష్టకాలు మంగళాష్టకాలు కనుకలాగా ప్రకాశించాయట. దీనిలో ఉన్న గమ్మత్ ఏమిటంటే శ్రీరాముడు నీలమేఘశ్యాముడు కాబట్టి ఆయన తల మీద నుంచి దేహం మీద పడుతుంటే ఆ ముత్యాలు ఎట్లా మెరుస్తున్నాయంటే నీలంగా ఉన్నాయంట. సీతాదేవి తన చేతులలో నింపుకొని రాముడి మీద పోస్తూ ఉంటే అవి ఎట్లా మెరుస్తున్నాయంటే పద్మరాగాలు, అంటే చక్కటి పద్మాలు. మనం ఎవరి దేవతల యొక్క కాళ్ళు గాని చేతులు గాని పోతే మళ్ళా ఇద్దరి తలల మీద పడి కింద పడుతున్నప్పుడు వాటి సహజ గుణాన్ని ఇక్కడ ఉన్నాయి కదా, ఈ విధంగా సహజమైనటువంటి గుణాన్ని పొంది ఉంటాయంట. ఎంతటి వర్ణన దర్శించండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. కనకమయ విరచితాక్షం గంధపుష్పాణి పూజ్యో రమణీయ శుభనామ బ్రాహ్మణాశే వధూనా ఉభయకులధీర కన్యకాకం సపురోత్తం ఉభయకులపుత్రం మంగళం శాశ్వతా. ఎక్కడి వాళ్ళకన్నా మీరు రామనామ స్మరణతో కూర్చోండి. జై శ్రీరామ్ అంటే జై సీతారాం అనండి మీరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం. చూడండి, ఎక్కడ చూసినా ఎంత కనుల పండుగ ఇవాళ మన యొక్క అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నాము. ఈ కళ్యాణం ఎవరిదైనా ఇది జగచ్చన కళ్యాణం. ఈ కళ్యాణం ఎవరి కోసమయ్యా? జగచ్చన కళ్యాణం కోసం. ఈ జగచ్చనుడు ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని, ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించేటువంటి కళ్యాణమే ఈ జగన్నాథుని యొక్క ఈ జగచ్చన కళ్యాణము, ఈ శ్రీరామచంద్రుని కళ్యాణము, ఈ సీతారామలక్ష్మణుల కళ్యాణం. సోదరులారా, మీ అందరూ కూడా పూర్వ జన్మలో పుణ్యం చేసుకొని ఈ యొక్క అపర భద్రాద్రిలో జరుగుతున్నటువంటి కనుల పండుగగా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎటు చూసినా జనసందోహమే, ఎంతో నిశ్శబ్దంగా ఏదో జరుగుతున్నట్టు, ఏదో జరగబడుతున్నట్టు ఈ చక్కగా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. రామభక్తులారా, మీరు ఇవాళ తండోపతండాలుగా ఇచ్చేసి గట్టు సిరిసరగంగా అపర భద్రాద్రిగా విరాసిల్లుతున్నటువంటి ఈ కళ్యాణాన్ని మీరు గట్టు సిరిసరగంలో దేవం వంశస్థుల వారి చేత రామ శర్మ ఇక్కడ వారు చైర్మన్ గారు, అదేవిధంగా ఈనాటి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించినటువంటి పుణ్య దంపతులు పెద్దలు గౌరవనీయులైనటువంటి వంశీకృష్ణ పుణ్య దంపతులు, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారి పుణ్య దంపతులతో ప్రారంభించగా, అదేవిధంగా మన ఎంపీ గారు అయినటువంటి రాములు గారు, అదేవిధంగా నర్సిరెడ్డి నర్సిరెడ్డి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జయపాల్ యాదవ్ గారు, అదేవిధంగా ఆచార్య గారు, అదేవిధంగా కుమార బాబురాజు గారు,
ప్రసాద్ గారు అనేక మంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తా ఉన్నారు. ఇవాళ చాలా మంది లోక కళ్యాణ సంకల్ప సమృద్ధ్యత ధర్మ స్థాపన సంకల్ప సమృద్ధ్యత విశ్వశాంతి సంకల్ప సమృద్ధ్యత. అయ్యా భక్తులు ఎవరు లేచి నిలబడకు, దయచేసి ఫోటోగ్రాఫర్ కూర్చోవాలి పోలీసు వాళ్ళకి అర్థం చేసుకోవాలి. భక్తులు ఎవరు కూడా లేవద్దు. ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. కూర్చోండి అందరూ కూర్చోవాలండి. దయచేసి కూర్చోవాలి. కూర్చోబెట్టాలండి పోలీసు వాళ్ళని. ఎవరు కూడా ప్రాంతాలు పోయలేదు. అదేవిధంగా మన చిన్నపిల్లలు మీ యొక్క అమూల్య వస్తువులు కూడా మీరు చూసుకోవాలి. ఇంకో రకంగా కొద్దిగా మన సంఘర్షణలు కూడా మీరు కాపాడుకోవాలి. దొంగలు ఉన్నారు. మరి పోలీసు వారు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిండ్రు. అన్నా సైడ్ సైడ్ అన్నా తాడు కింది కన్నా దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. మనకే ఇబ్బంది భక్తులరా, కూర్చోవాలి భక్తులరా. మీరెవరండి దయచేసి కూర్చోవాలి. దొంగలు ఉంటారండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తళతళ తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మునిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరి బాకాలు కళ్యాణం